అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. సందేశం లెసన్ 5th లెసన్ అయినటువంటి సందేశం లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది? ఇలా అడగొచ్చు బిట్టు. కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ సందేశం. సందేశం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఖండకావ్యం ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? ఖండకావ్యం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? అలా కూడా మనకి బిట్ అడగవచ్చు. సందేశం. నెక్స్ట్ వన్, సందేశం పాఠం యొక్క రచయితకు సంబంధించి సరి అయినది గుర్తించండి. సందేశం పాఠం యొక్క రచయితకు సంబంధించి సరి అయినది గుర్తించండి. మరి ఇక్కడ కవి ఎవరు అంటే గుర్రం జాషువా గారు. జననం గుంటూరు జిల్లా వినుకొండ. తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్య. సో మనకి ఇక్కడ సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారికి ఎదురయ్యేటటువంటి కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం ఏది? దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని మనకి బిట్ ఇట్లా అడిగారు ఒకసారి కూడా. మనకి ఇంపార్టెంట్ కూడా ఇది. సో శ్రమజీవుల అనేటటువంటి వర్డ్ కనిపించిందంటే మనం ఎంచుకోవాల్సింది సందేశం. నెక్స్ట్ వన్, తన ప్రసిద్ధ కావ్యమైనటువంటి గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి లేదా శివునికి పంపించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, శ్రామికుల కష్టాలను, వారి యొక్క దీనమైన జీవన స్థితిగతులను దేవునికి విన్నవించమని గబ్బిలాన్ని వేడుకొనినటువంటి రచయిత ఎవరు? గబ్బిలాన్ని వారధిగా పెట్టుకున్నారు. అంటే తన యొక్క సందేశాన్ని పరమశివునికి చెప్పడానికి గబ్బిలాన్ని ఎంచుకున్నటువంటి రచయిత ఎవరు? సందేశం పాఠం గుర్రం జాషువా గారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏది? క్రింది వానిలో గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏది? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క బిరుదులే. మరి నవయుగ వైతాళికులు కవి బ్రహ్మ అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారి యొక్క రచనలు ఏవి? రచనలు కానివి ఏవి? గుర్రం జాషువా గారి యొక్క రచనలు కానివి ఏవి? గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, డేగా, శివ సందేశం, గరీబ్ గీతాలు, కాందిసీకుడు, బాపూజీ, మరి నేతాజీ, నాగార్జున సాగర్, ముషాఫరులు. ఇవన్నింటిలో మరి ఈయనకి చెందనివి ఏవి అంటే ఇవండి. శివ సందేశం చెందదు, డేగా చెందదు, గరీబ్ గీతాలు కూడా చెందదు. మిగతావన్నీ కూడా ఈయన యొక్క రచనలు. సందేశం పాఠం ఈ క్రింది రచన నుంచి గ్రహించబడింది. సందేశం పాఠం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడింది? గబ్బిలం ఈజ్ ద రైట్ ఆన్సర్. గబ్బిలం. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? సత్య హరిశ్చంద్ర నాటకంలో కలవు. సత్య హరిశ్చంద్ర. మహాకావ్యాల నుంచి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి దానికి గల పేరేంటి? మహాకావ్యాల నుండి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి దానికి గల పేరేంటి? ఖండకావ్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఖండకావ్యం అంటాం దాన్నే. నెక్స్ట్ వన్, ఖండకావ్యం యొక్క ప్రధాన లక్షణం ఏది? ఖండకావ్యం యొక్క ప్రధాన లక్షణం. మరి ఇందులో కవి భావం అనేది చాలా చిక్కగా లేదంటే గాఢంగా ఉంటుందంట. కవి యొక్క భావం అనేది స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది. వ్యర్థ పదాలకు, అనవసరమైన వర్ణనలకు ఇందులో తావుండదు. ఆత్మాశ్రయ రీతి, వస్తువు భావం, శైలి, కవితా గుణాలు ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తాయంట. శైలి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది, క్లుప్తత ఇట్లా ఉంటుంది, సాంద్రత ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవండి.
నెక్స్ట్ వన్, దీని మొహం చూడడం మంచిది కాదనుకుంటుంది సమాజం అని రచయిత సందేశం పాఠం ద్వారా దేనిని గురించి తెలియజేశారు? దేనిని గురించి తెలియజేశారు? దీని ముఖం చూడడం మంచిది కాదనుకుంటుంది సమాజం అని రచయిత సందేశం పాఠం ద్వారా దేనిని గురించి తెలియజేశారు? గబ్బిలం. గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. సందేశం పాఠం ద్వారా కష్టజీవి లేదా శ్రమజీవి యొక్క సందేశంను గబ్బిలం ద్వారా రచయిత ఎవరికి పంపదలిచారు? కష్టజీవి లేదా శ్రమజీవి యొక్క సందేశాన్ని గబ్బిలం ద్వారా రచయిత ఎవరికి పంపదలిచారు? పరమశివునికి. క్రింది వానిలో విచిత్ర ధర్మాలను కలిగిన, విచిత్ర ధర్మాలు అంటే మీనింగ్ ఏంటి? జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు రెండూ కలిగి ఉన్నటువంటి జీవి ఏది? క్రింది వానిలో విచిత్ర ధర్మాలు అంటే జంతు లక్షణాలు, పక్షి లక్షణాలను కలిగి ఉన్నటువంటి జీవి ఏది? గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గలది ఏది? ఇలా కూడా మనకు అడగొచ్చు. మృగ పక్షిత్వ అంటే మృగం అంటే జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు. విచిత్ర ధర్మములు గలది ఏది? గబ్బిలం. సందేశం పాఠం ద్వారా ముక్కు మొహం చీకటి ముద్దెలా ఉన్నది అని రచయిత దేనిని గురించి వర్ణించారు? వాటి యొక్క ముక్కు మొహం రెండు కూడా చీకటి ముద్దలా ఉన్నాయని దేనిని పోలికకు తెచ్చుకొని పోల్చి చెప్పి వర్ణించారు? గబ్బిలం. గబ్బిలం. తిల్లిక అనగా అర్థం ఏమిటి? తిల్లిక అనగా దీపం, దీపం అని అర్థం. క్రింది వానిలో రఘునాథ నాయకునికి సంబంధించి సరి అయినది ఏమిటి? క్రింది వానిలో రఘునాథ నాయకునికి సంబంధించి సరి అయినది. తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చారు, తంజావూరుని పాలించారు. సో మనకి ఇక్కడ పై రెండు కూడా సరి అయినది. ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ శ్రామిక దినోత్సవం మే 1. మే 1 కార్మికుల దినోత్సవం కదా, అది కూడా అదే శ్రామికుల దినోత్సవం. క్రింది వానిలో జానపద గేయాల సేకరణకర్త ఎవరు? జానపద గేయాల సేకరణకర్త ఎవరు? ఆమల్ల దిన్నె గోపీనాథ్. ఆమల్ల దిన్నె గోపీనాథ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఘర్మజలము అనగా అర్థం ఏమిటి? ఘర్మజలం అనగా అర్థం ఏమిటి? చెమట నీరు. దుబిసి పిట్ట అనగా అర్థం ఏమిటి? చూడండి, దుబిసి పిట్ట. గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికానిది అర్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఈ క్రింది అర్థాలలో సరికానిది గుర్తించండి. శుద్బాధ అంటే ఆకలి బాధ, బుక్కెడు అంటే పిడికెడు, ఇనుడు అంటే సూర్యుడు. స్వాంతము అనగా పంట అన్నారు. ఇక్కడ స్వాంతము అంటే పంట అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది పదాలలో పర్యాయ పదాలలో సరి అయినది కాని దానిని గుర్తించండి. పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది. గిడ్డి అనగా ఆవు, దేనువు, గోవు. మనుజుడు అనగా మత్స్యుడు, మానవుడు. మేను అంటే శరీరము, దేహము. అయితే ఇక్కడ అనలం అంటే నీరు, సలిలము, ఉదకము అని ఇచ్చారు. అనలం అంటే అగ్ని అండి, అగ్ని. సో నీరు అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. దిక్కు అంటే దిశ, ఆధారం. పాదం అంటే చరణం, పద్యపాదం, కిరణం. దేశము అంటే భాగము, రాష్ట్రము. ఇక్కడ సకల అంటే సర్వము, ఎండినది అయితే కాదు కదా. సో సకల అంటే సర్వము, ఎండినది అయితే సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది. అరుంధతి అంటే ఆరం జ్యోతి, మనుష్యుడు మనిషి, పతనం పట్టణం. అలాగే గర్భము అంటే కడుపు అండి. గర్భము అంటే గారభము కాదు, కడుపు అని రావాలి. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, దైవము వెలిసిన ప్రదేశం ఆలయం అనేటటువంటి వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? దైవం వెలిసిన ప్రదేశం ఆలయం అనేటటువంటి వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం క్షేత్రం. క్షేత్రం ఇస్ ద రైట్ ఆన్సర్.
సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు ఎవరు? సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు, దాన్నే మిత్రుడు అంటారు. మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. క్రింది వానిలో సవర్ణ దీర్ఘక సంధికి చెందనటువంటి దానిని గుర్తించండి. సవర్ణ దీర్ఘ సంధికి చెందని దానిని గుర్తించండి. క్షుధానల అంటే క్షుధా ప్లస్ ఆనల, భరతావని భరత ప్లస్ ఆవని, మహా బ్రహ్మాండము బ్రహ్మ ప్లస్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి. భరతోర్వర అనేది సవర్ణ దీర్ఘ సంధికి చెందదు. నెక్స్ట్ వన్, ధిక్కరి అనే పదాన్ని విడదీయగా. ధిక్కరి అనే పదాన్ని విడదీయగా. దిక్కు ప్లస్ అరి. దిక్కు ప్లస్ అరి ఇస్ ద రైట్ ఆన్సర్. ధిక్కరి. వారికెరుక అను పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? వారికెరుక అనేటటువంటి పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? వారికి. వారికి ప్లస్ ఎరుక. వారికి ప్లస్ ఎరుక. సో ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వ సంధి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమాసము మరియు విగ్రహ వాక్యానికి సంబంధించి సరిక అనేది గుర్తించండి. సమాసము విగ్రహ వాక్యానికి సంబంధించి సరిక అనేది గుర్తించండి. మరి ఇక్కడ విశ్వనాథుడు విశ్వమునకు నాథుడు, రాష్ట్ర కీర్తి రాష్ట్రము యొక్క కీర్తి, దక్షిణ భాగం దక్షిణం అని పేరు గల భాగము. ఇక్కడ భారతదేశం భారత అను పేరు గల దేశం. ఇక్కడ చూస్తే దక్షిణ భాగము అనేటటువంటిది దక్షిణ అని పేరు గల భాగం అనేది కాదండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, దక్షిణం యొక్క భాగం అని వస్తుంది. నెక్స్ట్, చేరియున్న అనే పదం యొక్క అనే పదం అనేది ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? చేరియున్న. య అనేటటువంటిది మనకి ఇక్కడ ఆదేశంగా వచ్చింది. సో మనకి ఇక్కడ యనాదేశ సంధి అనేటటువంటిది రైట్ ఆన్సర్. పూప వయస్సు అనే పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? పూప వయస్సు. చేరి ప్లస్ ఉన్న, చేరి ఉన్న దానికి ఆగమంగా యా వచ్చింది కాబట్టి యనాదేశ సంధి అవుతుంది. ఆగమంగా కాదు, ఆదేశంగా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్, షష్ఠీ తత్పురుష పూప వయస్సు అనేటటువంటిది ఏ సమాసానికి చెందుతుంది? పూప అంటే లేత అండి, లేతదైన వయస్సు అట్లా వస్తుంది కాబట్టి మీనింగ్. పూప అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్, మొత్తం ప్రపంచం సంపద కంటే మానవులే విలువైన వారు అనే సూక్తిని తెలియజేసిన వారు ఎవరు? మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అనే సూక్తిని తెలియజేసిన వారు ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. ఇది ధర్మభూమి ఇది కర్మభూమి, పూజించనేమి అనునది ఏ అలంకారానికి చెందుతుంది? ఇది ధర్మభూమి అంటే చూడండి, రిపీటెడ్ గా ధర్మ భూమి 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 అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే చివర ఒకేలా వచ్చాయి కదా, ఇది అంత్యానుప్రాస అలంకారం అన్నమాట. అంత్యానుప్రాస ఒక పదం చివర గాని పద్యం చివర గాని ఒకేలా అంటే అక్షరాలు వస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. తలయు తోకయ నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనుండు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేస అను పద్యాత్మక పొడుపు కథ యొక్క విడిపేంటి? పాము యొక్క కుబుసం. పాము యొక్క కుబుసం. శతపత్రం బులమిత్రుని సుతం జంపిన వాని భావ సూనిని మామన్, సతతము దాల్చెడు నాతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో అనేటటువంటి పద్యం వచ్చింది కదా, ఇది పద్యాత్మక పొడుపు కథ. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కుక్క. కుక్క. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.